హాయ్ గాయ్స్, వెల్కమ్ టు పవిత్ర ఓనన్ బ్లాగ్స్. ఈరోజు మా విలేజ్ స్టైల్ గోంగూర పచ్చడి ఎలా చేసుకుందామో చూద్దామా. గోంగూర పచ్చడికి కావాల్సిన పదార్థాలు: శనగ్గింజలు, ఎర్రగడ్డలు, ఆవాలు, టమోటో, తెల్లగడ్డ, పచ్చిమిరపకాయలు, ఆయిల్, సాల్ట్, కరాపాకు, శనగబ్యాళ్ళు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కడిగి పెట్టుకున్న గోంగూర. ఫ్రెండ్స్, ఒక పాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాము. ఫ్రెండ్స్, శనగగింజలు వేయించుకుందాం. ఫ్రెండ్స్, శనగగింజలు వేడైనాయి. ఇప్పుడు తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకుందాం. మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, అదే ప్యాన్లోకి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని మనం 2 టమోటాలు కోసి పెట్టుకున్నాం కదా, అది వేసుకుందాం. వేసి మనం బాగా కడుపు పెట్టుకున్న గోంగూర వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. వేసుకొని ఒక 3 to 4 minutes బాగా ఫ్రై చేసుకుందాం ఆయిల్లో. ఫ్రెండ్స్, చూడండి, బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లబడినాక మిక్సీకి వేసుకుందాం. ఫ్రెండ్స్, అప్పుడే శనగగింజలు వేయించి మనం మిక్సీకి వేసుకున్నాం. చూడండి, ఈ పౌడర్ ఇలా వచ్చింది. ఇప్పుడు దీంట్లోకే మనం ఫ్రై చేసి పెట్టుకుందంతా దీంట్లోకి వేసుకొని మిక్సీ పెట్టుకుందాం. ఫ్రెండ్స్, మనం గోంగూర, టమోటో, పచ్చిమిరపకాయలు, తిరిగే శనగగింజల పొడి వేసుకున్నాం మిక్సీలోకి. ఇప్పుడు తగినంత సాల్ట్, ఉప్పు కారం కరెక్ట్గా ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది పులుపు కదా, అందుకే చూసుకొని మీకు ఎంత కావాలో అంత వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఫ్రెండ్స్, మిక్సీ పట్టుకున్న ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ వేసుకొని ఊరికే లైట్గా మనము గ్రైండ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు చేసుకున్నాం కదా, లైట్గా ఊరికే అట్లా గ్రైండ్ చేసుకుందాం. దీన్ని తీసుకొని ఇప్పుడు మనము ఫ్రెండ్స్ అదే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆవాలు, ఇప్పుడు శనగబ్యాళ్ళు, జీలకర్ర వేసుకుందాము. వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దంచిపెట్టుకున్న తెల్లగడ్డలు వేసుకుందాం. వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఎండుమిరపకాయలు వేసుకుందాము. అలాగే కరాపాకు వేసుకుందాం. వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కావాలంటే ఇంగువ వేసుకోవచ్చు, నేనైతే వేసుకోను. మీరు కావాలంటే వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. మా ఇంట్లో తినేలేదు కాబట్టి నేను ఇంగువ వేసుకోలేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర అంతా,
ఇప్పుడు దాన్ని దీంట్లోకి వేసుకుందాం. ఒక 5 to 10 minutes బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్, గోంగూర పచ్చడి రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాం. ఫ్రెండ్స్, గోంగూర పచ్చడి రెడీ అయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇది 10 days అయినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం స్టోర్ చేసుకొని తినొచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ గైస్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్.